ఏపీ విషయానికొస్తే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 939 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ని అమలు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రైట్, రాజమండ్రి వద్ద మరిన్ని వివరాలు మనకు అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, గోదావరి జిల్లాల వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? యథాతథంగా చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రం అంటున్నాం. పూర్తిగా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాకి సంబంధించి 98 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లాకి సంబంధించి 98 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాకు సంబంధించి 48 పోలింగ్ కేంద్రాలు, అలాగే చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 92 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈ పోలింగ్ అయితే జరగనుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 62,970 మంది ఓటర్లు ఉన్నారు. అందులో చూసుకున్నట్లయితే పురుషులు 36,366 ఓటర్లుగా ఉన్నారు. స్త్రీలు అయితే చూసుకున్నట్లయితే 27,601 ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఈ 92 పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా 400 మంది పోలీస్ సిబ్బంది ఉంచినట్లుగా ఇప్పటికే ఎస్పీ నరసింహకృష్ణ తెలిపారు. అదేవిధంగా మొత్తం జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్లుగా తూర్పుగోదావరి జిల్లాలో చెప్పారు. అయితే ఇప్పటికే సిబ్బంది అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకున్నారు. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే 8 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఎలక్షన్ అయితే క్యాంపెయినింగ్ అయితే ఈ ఎలక్షన్ పోలింగ్ అయితే సాగనుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే 4 గంటల సమయం వరకు కూడా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు అయితే చూసుకోవచ్చు. పూర్తిగా వెబ్ కాస్టింగ్ లో అయితే ఈ ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు అభ్యర్థుల మధ్య, మొత్తం 35 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు అభ్యర్థుల మధ్య ఉంది. పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్న రాఘవులు, అదేవిధంగా చూసుకున్నట్లయితే కూటమి నేతగా అయితే ఉన్న కూటమి అభ్యర్థిగా ఉన్న పేరాబత్తుల రాజశేఖర్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ హర్ష కుమార్ తనయుడు జీవి సుందర్, వీరి ముగ్గురు మధ్యన ప్రధాన పోటీ అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ అయితే కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.